కొత్తూరు దాటిన తర్వాత మైంగ మంది పేదకి కొత్తూరుకి మైన్ ఉంది కాశమ్మలంక ఆ కాశమ్మలంకలో బాగా కాశముడు ఉన్నాడు. ఆ కాశముడు వెళ్ళిపోయి ఆయన చెత్త గుండె నందారా చెత్తారి గుండె నందారా గుర్రాలతో వెళ్ళిపోయి రథంతో కట్టాడు మహానుభావుడు. రథం ఇస్తాడు రథాన గుర్రాలు వేస్తాడు. ఏమన్నా చూసారా అవి గుర్రాలు మాయ గుర్రాలు ఏమన్నా చూసారా? గుర్రాలు ఎదరా గుర్రాలు రథం ఉంటుంది. అదేనమ్మా సూర్యుడు కాదండి. అంటే సూర్యుడు బొమ్మ సూర్యుడు కోలు బొమ్మ ఏడు కాశముడు. భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా రథం మీద వెళ్ళిపోతాడు. ఆ భగవంతుడు రథం మీద అడుగు పెట్టగానే గుర్రాలకు ప్రాణాలు వస్తాయి. అంటే ఆ గుర్రాలు రథం వేసడం ఉన్నది కదా గుర్రాలు రథం ఉండినప్పటికీ ఈ లోపల బాల కాసుకుని చుట్టాడు. గొంగడాలాట్లో ఆ రోజుగా పెరుగుతున్నాడట. పెరిగినప్పటికీ ఈ తండ్రి ఎవరు అని వంశాంతం ఏంటి నీ ఇంటి పేరు ఏమిటని అడుగుతున్నా. అడుగుతుంటే తల్లి దగ్గరకు వచ్చి ఘోరమైన ఏడుపు మొదలెట్టాడు. అగండమని చెప్తుంటే కన్నా తల్లి తండ్రితో తీర్చుకుని నాయన నీ తండ్రి గారంటే ఎవరు అనుకుంటున్నావు? నీ తండ్రి గారంటే ఇంకో నేరేడు చెట్టు కాయలు కాస్తుంది. ఈ కాయలు కోసుకుని కావుడేసుకుని తండ్రి గారి పేరు కాశమరాజు. ఆయన ఈ కాయలు ఎవరైతే కొంటారో ఆయనే నీ తండ్రి అని కావుడు ఆకంలో కొన్ని కంలో కొన్నేసుకుని ఆయన ఇది కాశీముడు వేసిన చెట్టు నేరేడు చెట్టు అడిగే వారే గాని కొనేవారు లేరు. అడిగే వారే గాని కొనేవారు లేరు. ఉన్న పండు 90 ఏళ్ళండి. ఉన్న పండు 30 ఏళ్ళండి. ఆకు ఉన్న పండు 60 ఏళ్ళండి. ఆకున్న పండు 60 వరహాలు పెట్టుకోవాలి. ముచ్చుకున్న పండు 30,000 వరహాలు పెట్టుకోవాలి. చాకున్న పండు 90,000 వరహాలు పెట్టుకోవాలి. అడిగేవారే కానీ మీరు ఎంత పేరు పడతారు? కాయలు బాగుంటాయి. అది 3 కనుకిస్తాను అనుకో కానీ 3,30 చాలా జాలి అమ్మ ఆడేవు బేరం పొలిదాని అనేది వెళ్ళిపోతాడు కానీ పాపంగా మళ్ళీ మీ బొమ్మ కాదు మళ్ళీ ఎప్పుడు ఇలాగే భగవంతుడు అంటే మీ తండ్రి గారు ఆ పళ్ళు కొనిదాకా పళ్ళు వాడుకోవాలి ఆయన పళ్ళు రంగు మారవు. మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళేదాకా మీ తండ్రిని చూస్తే ఆ పళ్ళే నువ్వు జాగ్రత్తగా అమ్మండి. అంటే ఇప్పుడు 10 రూపాయలు పావు కేజీ 10 రూపాయలు పావు కేజీ 10 రూపాయలు ఎగబడి కొనేస్తారు. గుమ్మం కాడికి రాగానే మన్నాడు పని పెట్టుకోవాలి. బిడ్డలు తీయగానే పురుగట్టేస్తాయి అవి పురుగు లేని పళ్ళు అని భగవంతుడికి అమ్ముతుంటే ఎక్కడికెళ్ళాడు చాలా మంది మరి చేతకుంట కాడ ఉంది సంవత్సరం. చేతకుంట దగ్గర ఉంది సంవత్సరం. సంవత్సరం వెళ్ళాడు అమ్ముతున్నాడు. పళ్ళండి పళ్ళు నేరేడు పళ్ళు పళ్ళు కాశీముడు వేసిన చెట్టు అని ఆయన పళ్ళమ్మ పళ్ళండి నేరేడు పళ్ళు అడిగే వారేగా అడిగేవారే కానీ కొనేవారు లేరని అమ్ముకుంటా అక్కడ దాకా నడిచిలేడు.
ఎలా మాట్లాడి ఏది గుమ్మంకాడ వెళ్ళి వాళ్ళు తక్కువ ఆఫ్ చేసేస్తే బాబు 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 అంటది అడుగుతున్నా ఊరికి ఊరికి గారు ఏం చేసుకోండి అంటే ఈయన పండండి ఈయన పొద్దు ఎక్కువ సంత అయిపోయాక సంత మట్లు టైం తిరుగుతాడు 9లో సంత మార్కెట్ ఎందుకు అనుకుంటున్నారు మిగిలిన పక్క చూసేస్తారు కదా అవన్నీ సంచిలో తెచ్చి అంటాడు దోళకి అత్తానంటాడు ఇంటికి రాగానే లావిడ ఏరేసి దుకాణం పెట్టేసిందమ్మా పుట్టేసింది అమ్మి లావిడ అడుగుతుంది కానీ కొట్టుకోవడం అలాగని ఇది కాశీముడి నేరేడి పళ్ళండి నేరేడే పళ్ళు అమ్ముకుంటా అమ్ముకుంటా వెళ్ళినప్పటికీ ఆ కాశీముడి చూశాడు అదే కాసమ్మలంకలో పండి అంటుంది కాసమ్మది ఏది ఏసిన చెట్టు కాసమ్ముడు పెంచిన చెట్టు ఇది కొమ్మవరిన పళ్ళు కొన్ని వేల వరహాలు ముచ్చిగల పళ్ళు 30,000 వరహాల అదే ఇది నా భార్యయే నేను వేసిన చెట్టే కదా నా కొడుకే అమ్మేవాడు అలాగే భగవంతుడు చేరుకున్నాడు వచ్చే బాబు ఎవరు బాబు అని అడిగాడు పళ్ళు అమ్ముతుంటే ఆ పళ్ళు కొన్నాడు కాశీముడు ఎప్పుడైతే కొంటే నువ్వే నా నాన్నగారని నువ్వే నా కొడుకు అని ఇద్దరు కాగిలించి పట్టుకున్నారు కాగిలించి పట్టుకుని వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉండి సింహాచల కొండ మీదకి తీసుకెళ్ళాడు తండ్రిగా ఉండినప్పటికీ నాయన ఇదిగో నేను కట్టిన సింహాద్రప్పన్న గుళ్ళు ఈ గుళ్ళు అతి శృంగారంగా ఉన్నాయి చూడు నాయన ఇదిగో ఈ రథం ఉందంటే నువ్వు నా కొడుకు కాబట్టి ఈ రథం ఎక్కి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతాయి గుళ్ళు అన్నాడు ఆయన ఎరగానే ఈ గుర్రాలకు ప్రాణం పోసేవాడు ఉంటే ఈ గుర్రాలకు ప్రాణం పోసేవాడు ఉంటే